కుర్చీ కావాలని సంబరపడ్డావు కదా, నువ్వు నీ కుర్చీ ఎంజాయ్ చేసుకో. అజ్జి, నన్నే మోసం చేస్తావా? ఇది మోసం కాదు, ట్రీట్మెంట్. పిచ్చి పట్టిన వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్. మామూలుగా అయితే నీ పట్ల లక్ష్మి చేసింది చాలా పెద్ద తప్పు. కానీ ఆ తప్పు నీ తప్పు ముందు చాలా చిన్నదైపోయింది. అందుకే తననేమీ అనలేకపోయాను. నువ్వు ఎండీగా పనికిరావు రోజీ. నిన్న పదవి నుంచి తీసేశాను. అజ్జీ, అవమానించావజ్జీ, ఘోరంగా అవమానించావు. తప్పు చేశాననుకుంటున్నావా? లేదు, నువ్వు తప్పు చేయలేదు. ఎందుకంటే నీకంటే పెద్ద తప్పు అమ్మమ్మ చేస్తుంది. అందుకే ముందు అమ్మమ్మతో మాట్లాడి తర్వాత నీతో మాట్లాడతాను. ఏంటమ్మమ్మా, నువ్వు తప్పు చేశానంటున్నానేంటి అని షాక్ అయ్యావా? అవును, తప్పు చేశావు. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావమ్మమ్మా. ఏంటి, అర్థం కాలేదా? నీ తప్పేంటో నీకు తెలియట్లేదా? నీ మనవరాల్ని తప్పు పట్టావమ్మమ్మా. నేను తప్పు చేశానన్నావు. అక్కడ నాకు అవమానం జరిగింది. అది వదిలేశావు. అది చేసిన వాళ్ళని వదిలేశావు. నా పనిలో తప్పు పట్టుకున్నావు. ఏ మనవరాల మీద మమ్మకారం తగ్గిపోయిందా? ఈ మనవరాలతో అవసరం తీరిపోయిందా? లేక స్నేహితురాల మీద సానుభూతి పెరిగిపోయిందా? పెరగకూడదమ్మమ్మా. తప్పు. ఆ తప్పు నువ్వు చెయ్యొద్దు. చేస్తే నేను నా ప్లాన్ లో స్పీడ్ పెంచాల్సి వస్తుంది. పెంచితే తట్టుకోలేవు, గిలగిలలాడిపోతావు. వద్దమ్మమ్మా, అజ్జిని చూసి నా మీద రెచ్చిపోవద్దు. అజ్జి నన్నేమీ చేయలేదు. ఏ అజ్జి, నువ్వు నన్ను ఏమైనా చేయగలవా? చెయ్యలేవు. ఆఫీసుకొచ్చి అవమానించినంత మాత్రాన ఏదైనా చేయగలను అని అనుకుంటే అది నీ తెలివి తక్కువతనం. ఏంటి, నేను తెలివి తక్కువగా ఆఫీస్లో ఛాలెంజ్ చేశాననుకుంటున్నావా? నేను చేసిన పనికి బిజినెస్ కొలాప్స్ అయిపోతుందని భయపడ్డావా? అది నా బిజినెస్ అజ్జీ. నేనెందుకు నాశనం చేసుకుంటాను? నేను రోజీని, చిన్న రోజీని. పెద్ద రోజు దీపానికున్న వెలుతురైతే చిన్న రోజు ఆ దీపం చుట్టూ ఉన్న చీకటి. ఆ చీకటిలో ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. తెలుసుకుంటారు, త్వరలోనే తెలుసుకుంటారు. వెయిట్ అండ్ సీ. ఇక
ఇక నీకు నీ కూతురికి ఎటువంటి సంబంధం లేదు. నీ కూతురి మీద ఆశ వదులుకో. అంతేకాదు, నీకు మా ఇంటికి కూడా ఎలాంటి సంబంధం లేదు. ఏంటిది? ఎందుకు ఇలా జరుగుతుంది? నేను అనుకున్నది ఏది ఎందుకు జరగట్లేదు? నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? అందరూ అనుకున్నవన్నీ జరగట్లేదా? మరి అందరికీ జరుగుతున్నప్పుడు నాకెందుకు జరగట్లేదు? ఛ! అయినా నేనేమనుకున్నాను? నా కూతురు జీవితం బాగుండాలనుకున్నాను. ప్రపంచంలో ఏ తండ్రి ఇలా కోరుకోడా? మరి ఆ దేవుడు నాకు మాత్రమే ఇలా ఎందుకు చేస్తున్నాడు? లేదో ఇది చేస్తుంది దేవుడు కాదు, ఆ లక్ష్మి జలసాని. ఆ ఇద్దరే నా ప్లాన్లన్నీ పాడు చేస్తున్నారు. ఆ ఇద్దరే నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. వదలను, ఆ ఇద్దరిని వదలను. ముందు వాళ్ళని నాశనం చేస్తాను. వాళ్ళని నాశనం చెయ్యాలంటే ఆ చిన్న రోజీ వాళ్ళ దగ్గర ఉండకూడదు. ఆ రోజీయే నా కూతురు నందిని అని అందరూ ఒప్పుకున్నారు కాబట్టి నా కూతుర్ని నాతో పంపించేయండి అని చెప్పి రోజీని తీసుకెళ్లిపోవాలి. వాళ్ళ నుంచి దూరం చెయ్యాలి. ఆ తర్వాతే వాళ్ళ పతనం స్టార్ట్ అవుతుంది. అప్పుడు నేనేం చేయకపోయినా నా కూతురి జీవితం బాగుపడిపోతుంది. ఎస్, జలసాని లక్ష్మి, ఈ క్షణం నుంచి మీ కౌంట్ డౌన్ స్టార్ట్. వస్తున్నా. నన్ను కొట్టిన దానికి, నా కూతురి జీవితాన్ని దెబ్బ కొట్టాలని చూస్తున్న దానికి రెండింటికి కలిపి లెక్క తేల్చేస్తా. వస్తున్నా జలసాని, నేనొస్తున్నా. జల్సాని గారు, అసలు నందిని ఆలోచన ఏంటి? ఆ ఆలోచన వెనుక ఎవరున్నారు? ఎంత ఆలోచించినా అంతుపట్టట్లేదు. అంత ఆలోచించొద్దు లక్ష్మి. దాని ఆలోచన అంతా ఆస్తి కోసం. అవకాశం ఉన్నప్పుడు అంత ఆస్తిని మాత్రం ఎవరు వదులుకుంటారు చెప్పు? ఆస్తి కావాలంటే నందిని అడగకపోయినా రోజీ రాసిచ్చేస్తుంది. ఆ విషయం నందినికి ఎన్నోసార్లు రోజీ చెప్పింది కూడా. అయినా సరే తను అమెరికాలో ప్రేమించిన సిద్ధుని కాదనుకుని అతనిక్కడ ఉండగానే లోకిని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు నిర్ణయించుకుంది? ఏముంది, లోకి ఆస్తిని కూడా కలుపుకుందామని. లేదు జల్సాని గారు, ఆస్తి కోసం రోజీగా నటించొచ్చు, కానీ లోకిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ తనని ప్రాణంలా ప్రేమించే సిద్ధుని అంత తేలిక వద్దనుకుంది. మన రోజీని ఇష్టపడుతున్నాడని తెలిసి లోకిని చేసుకోవడానికి సిద్ధపడింది. అంటే లోకిని పెళ్లి చేసుకోవడానికి రీజన్ ఇంకేదో ఉంది జల్సాని గారు. జలసాని ఎంత గొడవ చేసినా రోజీని మాత్రం ఇక్కడి నుంచి తీసుకుపోవాల్సిందే. ఎస్, తెలిసింది. ఆ నందిని పెళ్లి ప్లాన్ వెనుక అసలు కారణం తెలిసింది. ఏంటి లక్ష్మి అది? ఇప్పుడు నందిని తనే రోజీ అని ప్రూవ్ చేసుకున్నా ఏదో ఒక స్టేజ్లో ఖచ్చితంగా తనే నందిని అనే విషయం అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు తనకి ఆ ఇంటికి సంబంధం తెగిపోతుంది.
ఆ ఆస్తి నందిని వదులుకోవాల్సి వస్తుంది. సో తను వెళ్లకుండా, సంబంధం తెగిపోకుండా, ఆ ఆస్తిని వదలకుండా నిజం తెలిసినా సరే తనక్కడే ఉండిపోవాలి అంటే తనకి ఆ ఇంటితో ఓ గట్టి సంబంధం ఉండాలి. అదే లోకితో పెళ్లి బంధం. లోకితో ఆ బంధం ముడిపడిందంటే తన గురించి నిజం తెలిసినా ఎవ్వరూ తనను ఆ ఇంటి నుంచి బయటికి పంపించలేరు. అవును లక్ష్మి, నువ్వు ఆలోచించింది కరెక్టే. అందుకే తను ఈ ప్లాన్లన్నీ వేస్తుంది. అవును చల్సాని గారు, ఇప్పుడు నందిని ప్లాన్లన్నిటికీ టోటల్ టార్గెట్ లోకితో తనకి పెళ్ళవడం. నందిని ప్లాన్ సక్సెస్ అయిందంటే మన మనవరాలి జీవితం అన్యాయం అయిపోతుంది. అటు రోజుకి దగ్గరవ్వలేదు, ఇటు లోకేకి దగ్గరవ్వలేదు, ఆఖరికి ఆస్తి కూడా దక్కకుండా పోతుంది. నేనిక్కడికి రావడం మంచిదైంది. నూను అలా జరగకూడదు, జరగనివ్వను. నా మనవరాల జీవితం అన్యాయం అయిపోకూడదు. అలా జరగకూడదంటే ఒకటే దారి. ఏంటది చల్సాని గారు? లోకి రోజులకి వెంటనే పెళ్లి జరిగిపోవాలి. నేనిక్కడికి రావడం మంచిదైంది. లేదంటే సైలెంట్ గా లోకి రోజులకు పెళ్ళైపోయేది. ఆ తర్వాత నా కూతురు ప్లాన్ అంతా వైలెంట్ గా మారిపోయేది. కరెక్టే చల్సాని గారు, వెంటనే లోకి రోజులకి పెళ్లి చేసేయాలి. అవును లక్ష్మి, నేనది ఎలా ప్లాన్ చేయాలో చూస్తాను. నువ్వు లోకి రోజులకి చెప్పి వాళ్ళని ప్రిపేర్ చేయి. ఆ, ఇప్పుడు ఇక్కడి నుంచి చిన్న రోజుని తీసుకెళ్లిపోయినా వీళ్ళు అనుకున్న పని చేయడం కోసం నేను ఎక్కడున్నా వెతికి పట్టుకుని రోజుని తీసుకెళ్లిపోతారు. ఇలా కాదు, దీనికి కరెక్ట్ సొల్యూషన్ ఏదో అదే చేయాలి. చల్సాని గారు, ఇక్కడెవ్వరూ లేరు. ఏంటా సౌండ్? ఎవరు వచ్చి వెళ్ళినట్టుంది. ఎవరూ వస్తే వచ్చిన వాళ్ళు లోపలికి రావాలి కదా, అలా వెళ్ళిపోవడం ఏంటి? లక్ష్మి, ఉమ్, చూసావా? ఆ సురేంద్ర గాడే వచ్చుండొచ్చు. ఆ కిటికీ దగ్గరకు వచ్చినట్టున్నాడు. మనం బయటికి రావడం చూసి పారిపోయాడు. అంటే మనం మాట్లాడుకున్న విన్నాడా? వాడి మొహం, వాడేం చేయగలుగుతాడు? అలా అనకండి. పాము చిన్నదైనా పెద్దదైనా విషం మాత్రం ఒకటే ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. వరదపాము ఎంత పెద్దదైనా ఏం ప్రాబ్లం ఉండదు లక్ష్మి. నువ్వేం టెన్షన్ పడకు. ముందు వెళ్ళి లోకి రోజుల పెళ్లి ఏర్పాట్లు చూద్దాం పదా. హలో, ఇదేంటి పొద్దు పొద్దునే నాకే ఎదురుపడింది? చచ్చా, పొద్దునే దీని మొహం చూస్తే మహాపాపం. హ్మ్. అవును, ఇదేంటి ఏదో టెన్షన్ లో ఉన్నట్టుంది. ఇదెప్పుడు టెన్షన్ పెడుతుంది కదా, ఇప్పుడు పడుతుందేంటి? సరే సరే, నువ్వు అక్కడే ఉండు,
నేను వెంటనే వచ్చేస్తున్నాను. కానీ జాగ్రత్త, మనం చేస్తున్న పని ఎవ్వరికీ తెలియకూడదు. కనీసం అనుమానం కూడా రాకూడదు. వస్తే మనం శ్రీకృష్ణ ప్రస్థానానికి వెళ్లాల్సిందే. నమస్తే మేడం. తెచ్చావా? తెచ్చాను మేడం. ఏది ఇవ్వు. మేడం, ముందు వాటిని వెంటనే లోపల దాచేయండి మేడం. నువ్విచ్చిందేంటో చెక్ చేయకుండా ఎలా దాచుకుంటాను? మేడం, నాకు ఈ బిజినెస్ లో 5 ఏళ్ల అనుభవం ఉంది. మీకు నేను కొత్త, కానీ నా రెగ్యులర్ కస్టమర్స్ కి నేనిచ్చేదే అమృతం. కళ్ళకద్దుకొని మరీ తీసుకుంటారు. సరే, ఓకే. వీటిని ఎలా యూజ్ చేయాలి? వాడేవాళ్ళ ఏజ్ ని బట్టి డోస్ ఉంటుంది మేడం. మరీ చిన్నవాళ్ళైతే అసలు వాడకూడదు. చిన్నపిల్లలకి కాదు, పెద్దవాళ్ళకి. మా అమ్మమ్మకి. మీ అమ్మమ్మకైతే ఒక్కో పూట ఒక్కో రకం వేయండి. 4 కలిపేస్తే ప్రాణాల మీదకి వచ్చేస్తుంది. రావాలనే కదా ఇవి తీసుకుంది. అయినా ఇవి మామూలు టాబ్లెట్స్ లా ఉన్నాయి. మేడం, అలా కనిపించాలనే ఇలా తయారు చేయించాం. ఎందుకంటే ఈ మధ్య పోలీస్ రైడింగ్ ఎక్కువైపోయింది. డ్రగ్స్ కనబడ్డాయంటే చాలు ఇంత పెద్దవాళ్ళనైనా మూసేస్తున్నారు. డ్రగ్సా? మర్చిపోకండి మేడం, పొరపాటున కూడా ఒకేసారి 4 కలిపేయద్దు. ప్రాణం పోతుంది. ఏమో, అదప్పుడు నా మూడ్ని బట్టి ఉంటుంది. అయినా దానికి ఇంకా టైం ఉందిలే. ముందు ఒక్కొక్కటి వేస్తూ అమ్మమ్మకి అలవాటు చేస్తాను. తర్వాత ఎడిక్ట్ చేస్తాను. నా చెప్పు చేతుల్లో ఉంచుకుంటాను. నేను చెప్పిన పనుల్లా చేసేలా చేస్తాను. ఆ తర్వాత ఈ 4 కాంబినేషన్ కలిపి వేస్తాను. నీ అమౌంట్ అకౌంట్లో పడిపోతుంది. ఓకే మేడం. థ్యాంక్ యూ. కరెక్ట్ టైంకి హెల్ప్ చేశావు. వెళ్ళొస్తానండి.
సజ్జి చావు జరగబోతోంది. నేనెందుకు తీసుకొస్తాను గ్రాని? నన్ను చంపడానికి.